కాకినాడ జిల్లా తుని బాలిక జ్ఞానేశ్వరి కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సిహెచ్ అగ్రహారానికి వెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలిక మిస్సింగ్ కేసులో అన్ని ఆధారాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్న ఎస్పీ బిందు మాధవ్ అపహరణ, జంతువుల దాడి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇటు 10 రోజులుగా పోలీసులు, అధికారులు గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీంల రంగంలోకి దించిన అధికారులు థర్మల్ డ్రోన్ల సాయంతో అడవిని మొత్తం జల్లెడ పడుతున్నారు. చిన్నారి ఆచూకీ కోసం అనువనువు డ్రోన్లతో సెర్చింగ్ చేస్తున్నారు. అటవీ అధికారులతో కలిసి హనుమాన్ టీం అటవీ ప్రాంతం మొత్తం గాలింపు చేపడుతోంది. మరోవైపు చిన్నారి మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్కకు పోస్టుమార్టం పూర్తి చేశారు. నమూనాలు విశాఖపట్నం ల్యాబ్కు తరలించారు. రేపటి వరకు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్ డేటాను పరిశీలిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్పీ స్వయంగా అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కంటిన్యూస్గా ఈ 7-8 డేస్ పాటు డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచి దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడీఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇప్పుడే నేను ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ, టెరైన్ చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పోలీస్ అధికారులు అయితే మరింతగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, చిన్నారి జ్ఞానేశ్వర్ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు అదృశ్యమైన ప్రాంతాన్ని అయితే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. అయితే గత 10 రోజుల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎటువంటి ఆధారాలు కూడా లభించకపోవడంతో జిల్లా ఎస్పీ కూడా ఆ ప్రాంతాన్ని అయితే మాత్రం పరిశీలించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో బృందాలతో పాటు హనుమాన్ టీం కూడా రంగంలో దిగి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. అయితే జిల్లా ఎస్పీ మాత్రం కేవలం చిన్నారి అదృశ్యంపై అంటే కిడ్నాపా లేకపోతే ఏదైనా అడవి జంతువు దాడి చేసింది అనే 2 కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరంగా అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న జంతువులు ఏమైనా దాడి చేసే అనే కోణంలో ఆల్రెడీ అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దానికి సంబంధించి ఎటువంటి చిన్న ఆధారాలు కూడా ఇప్పటి వరకు అయితే లభించలేదని చెప్పి ఎస్పీ అయితే చెప్పారు. దాంతో పాటు ఒకవేళ ఆ చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే కనుక కిడ్నాప్ సంబంధించి ఎన్ని కోణాల్లో ఉంటే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే మాత్రం వేగంగా సాగుతుందని చెప్పారు. లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక గత 10 రోజుల నుంచి కూడా సుమారుగా 5 బృందాలు అయితే మాత్రం ప్రత్యేకంగా కిడ్నాప్ చేసి ఉంటే కనుక ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో 5 బృందాలు అయితే మాత్రం లోతైన దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా చిన్న ఆధారం కూడా దొరకపోవడంతో ఈ కేసు ఒక మిస్టరీగా కూడా ఉందని కూడా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా చిన్నారికి సంబంధించి ఏదో ఒక ఆధారం లభించే వరకు ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు చిన్నారి ఆచూకీ ఇప్పుడు వరకు కూడా లభించకపోవడం ఒక మిస్టరీగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. సతీష్, అంటే 10 రోజులు అయిపోతోంది చిన్నారి తప్పిపోయి, ఇప్పటికీ ఎటువంటి జాడ దొరకట్లేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఇంకా
ప్రస్తుతానికైతే మాత్రం గత 10 రోజుల నుంచి కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంటే డే 1 శనివారం ఎప్పుడైతే మిస్ అయిందో చిన్నారి అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యుల ఆవేదన అయితే మాత్రం వర్ణాతీతం అని చెప్పాలి. ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఇటు తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిరోజు ఏ క్షణానైనా మన చిన్నారి దొరుకుతుందని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. అయితే చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా మిస్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి ఆ పెంపుడు కుక్క కనిపించడంతో ఒక చిన్న ఆశ అయితే ఆ కుటుంబ సభ్యులకు కలిగింది. ఖచ్చితంగా చిన్నారి కూడా దొరుకుతుందని ఒక ఆశ అయితే కలిగింది. ఆ ఆశ కూడా కేవలం 24 గంటల గడవక ముందే ఆ కుక్క చనిపోవడంతో ఆ ఆశ కూడా చెల్లాచెదరైపోయిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు యావత్ రాష్ట్రం అంతా కూడా చిన్నారి దొరకాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఇటు ప్రభుత్వ పరంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోమ్ మినిస్టర్ అనిత కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగంగా జరుగుతుంది, లోతైన దర్యాప్తు అయితే సాగుతుంది. అయితే ఇప్పుడు దాకా ఏమీ దొరకపోవడంతో ఒక మిస్టరీగా అయితే మొత్తం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.